హాయ్. హాయ్. ఇప్పుడు కల్కి 2898 ఏడి సినిమా రాబోతుంది కదా 27కి. అయితే ఇందులో ప్రభాస్ నీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా హ్యాండ్సమ్గా కనబడుతున్నాడు. అంటే ఒక కేజీఎఫ్ మూవీ లాగా అనిపించింది నాకు. అంటే ఇది ఫ్యూచరిస్టిక్ మూవీ అంటున్నారు కదా, అంటే గ్రాఫిక్స్ అవన్నీ చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? అలా ఏం లేదు, రియాలిటీ మూవీ లానే అనిపించింది నాకు. అంటే ఫ్యూచర్లో కూడా మన ఫ్యూచర్ ఇలా ఉంటుందని అనిపించింది నీకు? అలా ఏం మార్పు ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కదా, వరల్డ్ వైడ్గా ఇది మంచి కలెక్షన్స్ వస్తుంది అంటే ప్రభాస్ రేంజ్ పెరగలుగుతుంది అనొచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుసు కదా, పాన్ వరల్డ్లో తెలుస్తాడా? ఓకే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి నాగశ్విన్ తీశాడు, ఇంతకుముందు మహానటి సినిమా తీశాడు కదా, ఇది అది అనేది రెండు స్టోరీలు చాలా డిఫరెంట్. మరి ఈ సినిమాని హ్యాండిల్ చేయగలుగుతాడా నాగశ్విన్? ఖచ్చితంగా. ఖచ్చితంగా చేస్తాడు. అంటే ప్రభాస్ అంటే నీకు ఇష్టమా? ఎందుకు? నేను ప్రభాస్ ఫ్యాన్. చూస్తావా మరి సినిమాని కలిపి? చూస్తాను. వెయిటింగా? ఎస్. ఎందుకు ఇష్టం. అంటే ప్రభాస్లో ఏమి ఇష్టం నీకు అది చెప్పు. ఇన్నోసెంట్. ఇన్నోసెంట్. ఇంకా ఫ్యాన్స్తో బాగా క్లోజ్గా మాట్లాడతాడు. అంటే సంథింగ్ సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళగా అవాయిడ్ చేయరు. అంటే కట్అవుట్ ఏం నచ్చవు. అవి అఫ్ కోర్స్ అవి అలానే అందరికి నచ్చుతాయి. మెయిన్ క్యారెక్టర్ వైజ్గా చెప్పాలంటే ప్రభాస్ హైట్ ఇంత ఉంటాడు తెలుసా? 6 feet. నువ్వు? మనం తక్కువే.